హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 100 డేస్ వాకింగ్ ఛాలెంజ్. 10,000 స్టెప్స్ అయినా 10 కిలోమీటర్స్ అయినా చూస్తున్నారు కదా. ఈరోజు అయితే డే 68 అనమాట. ఈరోజు అయితే మనమైతే 14,000 స్టెప్స్ అయితే తిరిగినాం, 8 కిలోమీటర్స్ అయితే తిరిగినాం. డైలీ ఏదో ఒక కొత్త విషయం అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఈరోజు అయితే మన లిస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ ఇది కనిపిస్తుంది, కానీ పేర్లు కనిపిస్తలేమని చూస్తారా. మనమే రాసుకున్నాం అనమాట, మన మైండ్లో ఉన్నాయి అవి. నేను రాస్తా ఇప్పుడు చూడండి. చూస్తున్నారు కదా, జర రైటింగ్ ఏమైనా మిస్టేక్స్ అంటే తప్పుంటే కొంచెం ఏమనుకోకండి. ఎందుకంటే ఒక చేయిలో కెమెరా, ఒక చేయిలో పెన్ను హ్యాండిల్ చేయడం అంటే షేక్ అవుతా ఉన్నది అనమాట. అదే సంగతి. మొత్తానికైతే మనకి 33 గుర్తున్నాయి. ఇవి మీకు ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను. నేనైతే ఇట్లా గుర్తుపెట్టుకుంటా. మీరు అసలు ఇక పొమ్మన్నా పోవు ఇక ఈజీగా. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి బ్రో అని అడిగితే కిక్కు కోసం, అంతే, అంతకుమించి ఏం లేదు. ఏవేవో అడ్డమైన గుర్తుపెట్టుకునే బదులు ఈజీ ఈజీ, మీడియం, ఇంకా హార్డ్. ఫస్ట్ ఈజీ. ఇప్పుడు ఫస్ట్ 4 డివైడ్ చేసుకోండి. ఫస్ట్ ఇగో ఇది ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్. ఇది ఒక ఈజీ. ఫస్ట్ జన్గాం, జగిత్యాల్, జోగులాంబ గద్వాల్, జయశంకర్. ఇది కూడా ఈజీ కిందికి వస్తుంది. కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్. ఫస్ట్ 4 డివైడ్ చేసుకోండి. 4 డివైడ్ చేసుకుంటే మనకి ఇది ఈజీ కిందికి వస్తుంది. ఇది మీడియం. ఇవి 6. ఇది మీడియం. మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల్, మెదక్, మేడ్చల్, మెల్కాజిగిరి, ములుగు. ఈ రెండు మీడియం. నాగర్ కర్నూలు, నల్గొండ, నారాయణపేట్ ఇవి మీడియం అనమాట. ఇది కొంచెం హార్డ్గా. ఈ లైన్గా 10 గుర్తుపెట్టుకోవాలి. ఇక పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి. ఇట్లా ఈజీగా గుర్తుంటాయి అనమాట. అట్లా నేనైతే ఇట్లనే ఇక పొమ్మన్నా ఓవి అవి ఎవరన్నా అడిగినా కూడా మనకి ఈజీగా తెలిసిపోతాయి డిస్ట్రిక్ట్స్ ఎన్ని అనేది. ఇక మైండ్లోకి వెళ్ళిపోదు. ఇక